భారత్ గ్యాసా ఇండియనా అని అడుగుతారు. బీపీసీఎల్. తర్వాత మూడోది హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. అది గ్యాస్ సిలిండర్ పేరు హెచ్పి గ్యాస్ సిలిండర్ అంటారు. సో ఈ మూడు ప్రముఖంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే గవర్నమెంట్కు సంబంధించిన ఏజెన్సీస్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పెట్రోల్ డీజిల్ కొనరు. వీళ్ళు ఏం చేస్తారు, క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు కొంటారు. ముడి చమురు కొని దాని నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ తయారు చేసేది ఎవరు, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ప్లస్ ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మీరు ఎక్కడ చూడండి బంకులు ఈ మూడు ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థలు. ఇవి కాకుండా ప్రైవేట్ రంగ బంకులు, రిలయన్స్ వాళ్ళు బంక్ ఒకటి ఉంటుంది. తర్వాత షెల్ అనే కంపెనీ, నయారా అనే బంకులు ఉంటాయి. మేజర్గా ఎక్కువ బంకులు ఉండేవి ప్రభుత్వ రంగ బంకులే. సో వీళ్ళు ఏం చేస్తారు, ముడి చమురు కొనుగోలు చేసి దాన్ని ప్యూరిఫై చేస్తారు. ప్యూరిఫై చేసి పెట్రోల్ తయారు చేస్తారు, డీజిల్ తయారు చేస్తారు, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి. సో ఈ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినప్పుడు మీరు బ్రెంట్ క్రూడ్ ఎంత ఉంది, $110 బ్రెంట్ క్రూడ్ పలుకుతుంది. బ్రెంట్ అంటే ఇది బ్రిటన్కు సంబంధించిన క్రూడ్. ఈ క్రూడ్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఎంత ఉంది, డబ్ల్యూటీఐ అంటే అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్. దీని ధర ఎంత ఉంది, $96.39. కానీ మీరు ఇక్కడ కింద చూడండి, ఇండియన్ బాస్కెట్ ఎంత ఉంది, ఇండియన్ బాస్కెట్ ధర 157 బ్యాలర్కు $157 పలుకుతుంది. బ్రెంట్ క్రూడ్ ఏమో $110. అంటే మన ఆయిల్ కంపెనీసు ఒక బ్యారెల్ కోసం, ఒక బ్యారెల్ అంటే 42.5 లీటర్లు. సో $60 ఉన్నది కాస్త మనం $157 కొనుగోలు చేస్తున్నాం. ఎంత, ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ, 250%, 300% ఈ ఇండియన్ ఆయిల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కంపెనీస్, భారత్ పెట్రోలియం కానీ హిందుస్థాన్ పెట్రోలియం కానీ బయట మార్కెట్లో $150, బ్రెంట్ క్రూడ్ 110 ఉంది. ఇది ఫ్యూచర్స్ కాంట్రాక్టు అంటే. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరకట్లేదు, అందరూ ఎగబడుతున్నారు. చైనా, జపాన్ ఇవన్నిటికీ లేవు కదా, ఎందుకంటే హార్మోజ్ జలసంధి మూసేశారు. మూసేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ $150 బ్రెంట్ క్రూడ్ ధర చేరింది. అంటే ఆల్మోస్ట్ 2.5-3 times 250% రేటు పెరిగింది, 270% రేటు పెరిగింది. ఇప్పుడు ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఇంతకాలం $60 కొనుగోలు చేసింది కాస్త $150 కొనుగోలు చేసి రేటు ఎంతకు అమ్ముతున్నారు వాళ్ళు, మళ్ళా సేమ్ రేటుకే అమ్ముతున్నారు కదా, పెంచలే కదా, ధర పెరిగిందా, పెరగలే కదా. సో ఇక్కడ నష్టపోతున్నది ఎవరు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఎందుకు, ఒక ప్రోడక్ట్ని వాళ్ళు $150 కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముతుంది మాత్రం $60 దగ్గర ఉన్న రేటుకే అమ్ముతున్నారు. అర్థమైంది కదా మీకు, $150 కొనుగోలు చేసి $60కే అమ్ముడు వేస్తున్నారు. చేసినప్పుడు ఎంత డెఫిసిట్ వస్తుంది వాళ్ళకి, $98 దాకా డెఫిసిట్ వస్తుంది. అవేవి ప్రభుత్వ రంగ సంస్థలే. అవి ఇట్లే ఉంటే ఏం చేస్తాయి, నష్టాల పాలైతాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ పెట్రోల్ మీద స్పెషల్ సుంకాలు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ మీద ₹13 ఉన్నదాన్ని ₹10 తగ్గించి ₹3 చేశారు. ఇక డీజిల్ మీద ఎంత ఉన్నదాన్ని 0 చేశారు. డీజిల్ మీద ₹10 ఉన్నదాన్ని 0 చేశారు. అంటే రెండు ₹10 తగ్గించేశారు. ఎందుకు తగ్గించారో నేను చెప్తా. ఎందుకు తగ్గించారంటే, ఇప్పుడు పెట్రోల్ బంకులు నిన్న మొన్న మూతపడ్డానికి కారణం ఏంది, ఏం చేశారు, పెట్రోల్ బంకులు మూతపడ్డానికి ఉద్దరు లేదు, ఏం లేదు, మీరు ముందు డబ్బులు ఇవ్వండి పెట్రోల్ తీసుకోండి అని బంకులకు ఆయిల్ కంపెనీలు చెప్పాయి. ఇన్ని రోజులు ఏం చేశారు ఆయిల్ కంపెనీలు, మీరు ఎంత ఎక్కువ అమ్మితే అంత ఇన్సెంటివ్, అమ్మండి అవసరమైతే మీకు అప్పిచ్చేస్తాం. ఎక్కడికి పోరు కదా, బంకులు అయితే ఉన్నాయి కదా, బంకులు అయితే మూసుకోరు కదా, ఎక్కడ పోరు కదా. సో ఉద్దరు ఎంత అంటే అంత ఇచ్చేసారు క్రెడిట్. వారం రోజులు, 10 రోజులు, 15 రోజుల తర్వాత అయినా కట్టు, నెల తర్వాత అయినా కట్టు, 2 నెలల తర్వాత అయినా కట్టు. బంకులకేంది, ఒక బంకులో ఒక నెలలో హైదరాబాద్లో 10 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, ఈ 10 కోట్లు వచ్చే నెల చెల్లించామనుకోండి, వాడికి ఇంట్రెస్ట్ 10 కోట్లకు చాలా వస్తుంది కదా, వర్కౌట్ అవుతుంది కదా. 1% ఇంట్రెస్ట్ వాడు ఎక్కడ బయట తిప్పినా ₹10 లక్షల లాభం వస్తుంది. 10 కోట్ల వర్త్ బిజినెస్ ఒక నెలలో ఒక బంక్ చేస్తే కనుక. సో ఈ నెల బదులు వచ్చే నెల ఇట్లా వాళ్ళు క్రెడిట్ ఇచ్చుకుంటూ పోయినారు. ఎందుకు, వీళ్ళు ఎక్కడ పోరని. అప్పుడు లాభానికి అమ్మారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అప్పుడు లాభంకి అమ్మారు, ఇప్పుడు నష్టానికి అమ్ముతున్నారు. సో నష్టానికి అమ్మినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి,
నేను నష్టం ఎన్ని ఎక్కువ లీటర్లు అమ్మితే అంత లాస్ వీళ్ళకి. ఎందుకు లాసు? వాళ్ళు కొనుగోలు ధర $150 ఉంది, అమ్ముతున్న ధర $60 దగ్గర ఉన్న దగ్గరే ఉంది. అంటే ఒక బ్యారెల్కి $98 మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి లాస్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నష్టాలు తగ్గించుకునేందుకు ఏం చేస్తారు, ఎంత తక్కువ లీటర్లు అమ్ముడైతే అంత తక్కువ నష్టం వస్తుంది. అందుకని ఏం చేశారు, ఇప్పుడు కూడా మేము మీకు క్రెడిట్ ఇవ్వాలా, ఇప్పుడు కూడా మేము మీకు అప్పు ఇవ్వాలా, మీరు ఫస్ట్ డబ్బులు కడితేనే మీకు ఆయిల్ ఇస్తాం, మీకు పెట్రోల్ అయినా డీజిల్ ఇస్తాం. ఎందుకంటే ఈ టైంలో ఇన్సెంటివ్ ఇస్తే లేదు, అప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయి, ఇప్పుడు నష్టాలు వచ్చాయి. కాబట్టి ఏం చేశారు, తక్కువ అనేసరికి బంకుల వాళ్ళు ఈ పెండింగ్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, ఒకటేసారి డ్యూస్, ఒకటేసారి 10 కోట్లు 5 కోట్లు కట్టాలంటే లాస్ అని మూతపడే వాళ్ళు మూసేశారు. కొన్నేమో డైరెక్ట్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే కొన్ని డైరెక్ట్గా బంకులు నడుపుతుంది, వాటికి ఇబ్బంది లేదు. కొన్ని బీపీసీఎల్ హెచ్పీసీఎల్ బంకులు నడుపుతాయి వాళ్ళవే ఓన్. కానీ ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టడం ఆపేశారు. ఆపేస్తే ఏమైంది, మొత్తం సగం బంకులు బంద్ ఉండటంతోటి రష్ అయిందని చెప్పి అయిపోయిందేమో పెట్రోల్ డీజిల్ అని చెప్పి అందరు క్యూ కట్టారు. క్యూ కడితే రష్ అయింది. సో దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి 10 రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ తగ్గించింది. సో ఇప్పుడు నష్టపోయేది ఎవరు, ఈ నష్టంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత భరిస్తూ 10 రూపాయలు వాళ్ళు తగ్గించుకున్నారు. ఈ 10 రూపాయలు ఎవరు, కేంద్ర ప్రభుత్వ ఆదాయంలోకి వచ్చేది. సో మనం ఏమనుకుంటామంటే పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తే మోడీ పెంచేశాడు, లేకపోతే అంతకుముందు మన్మోహన్ సింగ్ పెంచేశాడు అంటాం. మరి ట్యాక్సులు ఎవరు కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి డబ్బులు ఎట్లా వస్తాయి? పెట్రోల్ మీద డీజిల్ మీద ట్యాక్స్ కట్టకపోతే డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఆలోచించాలి. లిక్కర్ రెవెన్యూ ఎవరికి పోతుంది, మందు తాగే రెవెన్యూ ఎవరికి పోతుంది? కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వమే. ₹1 కూడా కేంద్ర ప్రభుత్వానికి పోదు. 40,000 కోట్లు తెలంగాణలో వస్తున్నాయి లిక్కర్ ద్వారా. సో పన్నులు ఎవరు ఎంత వసూలు చేయాలన్నది చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను ఉంది. ఆదాయ పన్ను మనం కట్టేది కేంద్ర ప్రభుత్వానికి అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ పన్నులో 42% మళ్ళీ రాష్ట్రాలకు వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ అది కేంద్ర ప్రభుత్వానికి అవుతుంది. జిఎస్టీ సగం కేంద్రానికి సగం రాష్ట్రానికి అవుతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే భూముల అమ్మకాల ద్వారా వచ్చేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది. అట్లాగే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ మనం హైదరాబాద్ నుండి ఇన్కమ్ ట్యాక్స్ కడితే అది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పోదు. కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్లో మొత్తం 42% మళ్ళీ రాష్ట్రాలకు పోవాలి. సో ఇక్కడ ఆలోచించాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెట్రోల్ ధరలు పెంచాడు కదా, డీజిల్ ధరలు పెంచాడు కదా, ప్రపంచవ్యాప్తంగా పెంచారు. ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అంటే నార్మల్గా అయితే పెంచేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పెంచట్లేదంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. అస్సాము, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి. పెంచారనుకోండి ఏం చేస్తారు ప్రజలు, రేట్లు పెంచారు కదా అని ఓడిస్తారు. సో మే 4 వరకు చచ్చిన రేట్లు పెంచరు, ఎందుకంటే ఓట్లు. సో అందుకనే మోడీ 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకంటారంటే ఊరికే ఏదో ఒక దగ్గర ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోసం అది చేయాలి. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదనుకో, 5 సంవత్సరాల వరకు ఎలక్షన్ లేదనుకోండి, ఇష్టం ఉన్నట్టు పెంచుకోవచ్చు. అంటే ఇష్టం ఉన్నట్టు పెంచుకోవడం అంటే ఈ పెంచిన పైసలు డీజిల్ పెట్రోల్ పైసలు మోడీ ఇంటికి పోవు, అంతకుముందు ఉన్న మన్మోహన్ సింగ్ ఇంటికి పోవు, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళ ఇంటికి పోవు. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఏమవుతుంది, అది రోడ్లు వేస్తుందో లేకపోతే డిఫెన్స్, మన ఆర్మీకి జీతం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు కదా, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ఈ 10 రూపాయలు ఎక్కడికి పోయినాయంటే మీరు ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నారు కదా, మీ నష్టపోతున్న దాన్ని మేము కూడా కొంత భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అది చేస్తుంది. అయితే ఆయిల్ కంపెనీలు లాభపడలేదా అంటే చాలా లాభపడ్డాయి. లాస్ట్ 3 సంవత్సరాలుగా రేట్ $60 ఉంది, ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నష్టం 3 times ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఇప్పుడు ₹157 ఇండియన్ బాస్కెట్ అయింది. మళ్ళీ ఇది ₹60 ₹70 అయితే తప్ప మనకు ప్రాబ్లం సెట్ కాదు. సో ఇది ఓవరాల్గా డైనమిక్స్. అంటే ఈ ఇండియన్ బాస్కెట్ అనేది $157 ప్రస్తుతం పలుకుతోంది. $157 బ్యారెల్కు ఇండియన్ బాస్కెట్ అన్నది పలుకుతోంది. ఇది చేంజ్ అయినప్పుడు కొంత మనకి లాభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ $110 అయినా
ఇక్కడ వాస్తవానికి వచ్చే రేటు మాత్రం ఆ విధంగా ఉండట్లేదు. అంటే ఈ యుద్ధం మొదలు కావడానికి ముందు ఇది $67-70 ఉన్నది కాస్త అయింది. అయితే ఈ ప్రాబ్లం ఎప్పుడు సెటరేట్ అవుతుంది అన్నదే మనం చూడాలి. ఈ ప్రాబ్లం సెటరేట్ కావాలంటే మేజర్గా మనం ఎదుర్కొంటున్న ఇబ్బంది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎట్లా ఉంటుందన్నది చూద్దాం. ఇది ఇప్పుడు మనం చూస్తుంది, ఒకసారి స్క్రీన్ మీద చూస్తే కనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇటువైపు, ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇదంతా కూడా అరేబియా సముద్రం. భారతదేశానికి అత్యంత దగ్గరలో అరబ్ కంట్రీస్ ఉంటాయి. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్ మనం చూడండి, ఇక్కడ ఒమన్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి ఇవన్నీ ఉన్నాయి, ఖతార్, తర్వాత కువైట్, ఇవన్నీ కూడా అరబ్ కంట్రీస్. ఈ అరేబియా సముద్రం ఇక్కడ వరకు ఉంది చూడండి, లాస్ట్ కువైట్ వరకు అరేబియా సముద్రం ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే అరేబియా సముద్రం మన గోవా కానీ లేకపోతే ముంబై కానీ అరేబియా సముద్ర తీరంలోనే ఉంటాయి. సో ఈ అరేబియా సముద్రం అన్నది హిందూ మహాసముద్రంలో ఒక భాగం. ఈ అరేబియా సముద్రం ఇక్కడ వరకు ఉంటుంది, కువైట్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎడారులు. ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఒమన్ కానీ,